నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వై జంక్షన్ నుంచి ఆలయం వరకు నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. ఆలయ పరిసరాల్లో ఒగ్గుడోలు నృత్యాలు, కోలాటాలు, కళాకారుల భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి భద్రాచలం సీతారామయ్య దేవస్థానం తరపున ఈవో దామోదర్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచే హనుమాన్ దీక్షాపరులు గుట్టకు చేరుకొని కోనేటిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు హనుమాన్ నామస్మరణతో మార్మోగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ఈవో అంజనారెడ్డి అధికారులు భక్తుల కోసం ఆలయ ఆవరణలో తడికల పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లు, 9 ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు, చలివేంద్రాలు ఏర్పాట్లు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో దక్షిణాది హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాలాలయంలో వేకోజామున స్వామివారి మూలమూర్తిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వాయుసుతునికి 1,00,000 తమలపాకులతో అర్చన నిర్వహించారు. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఈవో విజయ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ 94వ వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. తెల్లవారుజామునే అమ్మవారికి గంగాభిషేకం, కుంకుమార్చన, పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మేళతాళాలు, గురువయ్యల ఊరేగింపుతో పట్టణమంతా సందడిగా మారింది. సాయంత్రం సుందరంగా అలంకరించిన మహారథంలో అమ్మవారిని కొలువుదీర్చారు. భక్తుల కోలాహలం నడుమ నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వం అయింది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్ల దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. ఆలయ అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. దీంతో ఆలయ ప్రాంగణం నారసింహుని నామస్మరణతో మార్మోగిపోయింది. అన్నవరంలో సత్యదేవునికి రథసేవ ఘనంగా జరిగింది. ఉదయం రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి రథసేవ ప్రారంభించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ముమ్మార్లు రథసేవ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతిలోని నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఆలయ సమీపంలోని కోనేరు వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చక్ర తాల్వార్లకు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం కోనేటి జలాలకు సంప్రోక్షణ చేసి భక్తి శ్రద్ధల నడుమ చక్ర స్నానం జరిగింది. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. మాతంగి వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు తలకు పసుపు గుడ్డను జడలా కట్టి కొప్పు ముడివేసి దానికి మల్లెపూలు చుట్టుకుంటారు. వడిబాల కట్టుకొని మాతంగి 1000 కళ్ళ దేవతని ముఖానికి, ఒళ్ళంతా నల్లని ఎర్రని బొట్టు పెట్టుకుంటారు.
పలకలు వాయిస్తూ కొమ్ములు ఊదుతూ ఉంటే మాతంగి వేషగాళ్ళు లయబద్ధంగా చిందులు వేస్తూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అమ్మవారికి పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం భక్తులంతా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. భక్తుల కోసం ప్రవేశపెట్టిన ఆన్లైన్ టికెట్ల విధానం సౌకర్యంగా ఉండి సత్ఫలితాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల ఆన్లైన్ కోటా విడుదల వివరాలను వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన ఆన్లైన్ టికెట్ల విధానం సత్ఫలితాలను ఇస్తోంది. తిరుమలలో ఆగస్టు నెలకు సంబంధించిన ఆన్లైన్ కోటా విడుదలైంది. స్వామివారి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవ వంటి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను కూడా మే 21 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వేములవాడ భీమేశ్వరాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సామూహిక వ్రతాలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి ఫల పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అనంతరం ఆలయ ఆవరణలో సుమారు 500 మంది సుహాసినిలచే గణపతి కలశ పూజ నిర్వహించారు. అనంతరం సామూహిక శనివార వ్రతాలు జరిపించారు. దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. బెంగళూరులోని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా నిర్మించిన ధ్యాన్ మందిర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ రవిశంకర్ మాట్లాడుతూ,
జీవితం ఆనందమయంగా ఉండాలంటే ఆధ్యాత్మికత సాధనంగా పనిచేస్తుందని శ్రీ రవిశంకర్ తెలిపారు. సంతోషానికి అవధులు లేవు. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించుకున్నాం. దేశ సంక్షేమానికి అనేక మంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. विश्व के परम मित्र, भारत माता के अमूल्य पुत्र, श्रेष्ठ पुत्र और हम सबके आत्मीय और बहुत सम्मानित प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी, आपने जीवन का हर पहलू पर प्रभाव कर दिया है. देश और विदेश में आपका जो पहलू है, देश को शांतिपूर्ण, हर देश को शांति की ओर ले जाना है, वसुधैव कुटुंबकम का एक उद्गार आप उठाते रहे हैं. भारत माता, आज भारत के सभी लोग इतने गर्व से चल रहे हैं कि आपने भारत को एक दूसरी स्तर पर ले गए. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సేవ, సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పుట్టినిల్లు అని అన్నారు. ఆధ్యాత్మికత సేవాభావంతో ముందు వరుసలో ఉందంటున్నారు. భారతదేశంలోని ఆధ్యాత్మికత ఉద్యమాలు ఎప్పుడూ మానవ సేవకే ప్రాధాన్యత ఇచ్చాయన్నారు. అదే స్ఫూర్తి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రతిబింబిస్తోందన్నారు. ఒత్తిడి, హింస లేని సమాజ నిర్మాణానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ విశేష కృషి చేస్తుందన్నారు. సమాజం బాగుంటేనే మనమంతా సంతోషంగా ఉంటామన్నారు ప్రధాని మోదీ. भाइयों और बहनों, ಎಲ್ಲರಿಗೂ नमस्कार. भगवान श्री गणेश के दर्शन, श्री रविशंकर जी के 70 वर्ष और आर्ट ऑफ लिविंग के 45 वर्ष, ये ऐसे पल हैं जो हमेशा मेरी स्मृतियों में रहेंगे. आज दिव्य और भव्य ध्यान मंदिर का लोकार्पण हुआ है. जब संकल्प स्पष्ट हो और सेवा भाव से कार्य किया जाए तो हर प्रयास का सुखद परिणाम मिलता है. बाकी कुछ हो या न हो, हम सब लोटस की छत्र छाया में है. जैसे जैसे समय आता जाए ताली बजाते जाइए. और गुरुदेव के आशीर्वाद है तो फिर लोटस की छत्र छाया ही देश को नई ऊंचाइयों पर ले जाएगी. मैं आर्ट ऑफ लिविंग परिवार को इस ध्यान मंदिर के लिए अनेक अनेक शुभकामनाएं देता हूं. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబాను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి భక్తులు దర్శించుకున్నారు. పర్తి యాత్రలో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభ మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. సత్యసాయిని కీర్తిస్తూ భక్తులు ఆలపించిన సంగీత గాన కచేరీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.